ఈ అంత్య దినాలలో స్వస్థత పరిచర్య అధికమవుతుంది. అది అందరికీ తెలిసిన సత్యమే. ప్రభు జరిగించే స్వస్థతలు, అద్భుతాల ద్వారా సువార్త విపరీతమైన వేగముతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. అయితే స్వస్థత జరిగిన తర్వాత ఏంటి అనేటువంటి 2 సంగతులు మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నాను. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు కుష్ఠరోగి బాగుపడిన తర్వాత, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాడు. స్వస్థత జరిగిన తర్వాత ఏం చేయాలండి? కృతజ్ఞత కానుక చెల్లించాలి. ఈ రోజుల్లో స్వస్థతలు పొందుతారు, కానీ ఈ సంగతి మర్చిపోతున్నారు. కృతజ్ఞత కానుక అర్పించడం అనేది మర్చిపోతున్నారు. అది చాలా ముఖ్యమండి. రెండవదిగా దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు మరొకసారి మాట్లాడాడు. ఇదిగో ఏ పట్టణాలలో ప్రభు స్వస్థతలు, అద్భుతాలు జరిగించాడు, ఆ పట్టణాలలో వాళ్ళు స్వస్థతలు, అద్భుతాలు పొందారు, కానీ మారు మనసు పొందలేదు. ప్రియమైన వారలారా, స్వస్థతలు, అద్భుతాలు పొందిన తర్వాత మారు మనస్సు ఖచ్చితంగా పొందాలి. అది దేవుని చిత్తం. అలా స్వస్థతలు, అద్భుతాల తర్వాత మారు మనస్సు పొందకపోతే అత్యంత ప్రమాదకరం. ఈ 2 సంగతులు స్వస్థత పరిచర్యలో గుర్తించుకోవాలి. సేవకుడు గుర్తించాలి, స్వస్థత పరిచారకుడు గుర్తించుకోవాలి, అందుకొరకు ప్రార్థించాలి. రెండవదిగా స్వస్థతలు పొందిన వారు కూడా ఈ 2 సంగతులు గమనించాలి. కానుక సమర్పించాలి, ప్రభు దగ్గర తమ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆమేన్.